ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఊరిలో ఎవరైనా తగవలు పడితే వీరే పెద్దలుగా తీర్పు చెప్పేవారు. రంగయ్య ఒక కోడిపుంజును ఎంతో ప్రేమగా పెంచేవాడు. దానికి పిస్తా, బాదం, జీడిపప్పు కూడా పెట్టేవాడు. భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు వారింట్లోకి ఒక పిల్లి వచ్చింది. దానిని కూడా దయతో చేరదీసి పెంచారు. కాని ఆ పిల్లి మనసులో మాత్రం వేరే ఆలోచన. ఎలాగైనా ఆ కోడిని తినేయాలని కాచుకుని ఉండేది. ఈ విషయం గమనించిన రంగమ్మ, "ఈ పిల్లిని వదిలేయండి, లేదంటే మన కోడిని చంపేస్తుంది" అని హెచ్చరించింది. కాని రంగయ్య ఆ మాటను పట్టించుకోలేదు. ఒకరోజు రంగమ్మ వేసిన ధాన్యాన్ని ఒక పిచ్చుక వచ్చి తింటుండగా పిల్లి ఒక్కసారిగా దానిపై దూకి చంపేసింది. రంగమ్మకు చాలా బాధవేసింది. "నేను ప్రేమగా పెంచుకున్న పిచ్చుకను ఈ పిల్లి చంపేసింది" అని ఏడ్చింది. దానికి రంగయ్య నవ్వుతూ, "అరే, పుట్టిన ప్రతిజీవీ ఒకరోజు చచ్చిపోవాల్సిందే. ఎవరూ శాశ్వతం కాదు. దీనికేమంతగా బాధపడుతున్నావు?" అన్నాడు. రంగమ్మ ఏమీ మాట్లాడలేదు. కాని మనసులో మాత్రం ఒకరోజు ఈ పిల్లి సంగతి చూస్తాను అనుకుంది. మరుసటి రోజు పుష్టిగా పెరిగిన ఆ కోడిని చూసి పిల్లి మళ్లీ దూకింది. రంగయ్య చూస్తుండగానే కోడిని కొరికింది. కోపంతో రంగయ్య చేతిలో ఉన్న కర్రను పిల్లిమీద విసిరాడు. కాని అది తప్పిపోయి కోడికే తగిలింది. ఆ దెబ్బతో కోడి చచ్చిపోయింది. ఇక రంగయ్య ఒకటే విలపించాడు. "నా కోడి ఎంత ప్రేమగా పెంచుకున్నాను, జీడిపప్పు పకోడీగూడా పెట్టాను" అంటూ ఏడ్చాడు. అప్పుడు రంగమ్మ వచ్చి, "ఏమైంది?" అని అడిగింది. "ఈ పిల్లి నా కోడిని చంపేసింది" అని రంగయ్య ఏడుస్తూ చెప్పాడు. రంగమ్మ నవ్వుతూ, "నిన్న పిచ్చుక చచ్చినప్పుడు మీరు చెప్పలేదా, పుట్టిన ప్రతిజీవీ చనిపోవాల్సిందే అని? అప్పుడెందుకు ఏడవలేదు?" అని అడిగింది. రంగయ్య చెప్పాడు, "ఆ పిచ్చుక నాది కాదు, కానీ ఈ కోడి నాదే, ఎంతో ప్రేమగా పెంచుకున్నాను." అప్పుడు రంగమ్మ మెల్లగా చెప్పింది, "ఇది నాది అనుకుంటేనే బాధ వస్తుంది. ఇది నాది కాదు అనుకుంటే లోకం కొత్తగా కనిపిస్తుంది. మనకు దక్కింది రుణం మాత్రమే. రుణం తీరగానే సంబంధం ముగుస్తుంది. ఎవరూ శాశ్వతం కాదు. ప్రేమ ఉండాలి, కాని అతిగా మమకారం వద్దు. అదే జీవితం సత్యం." రంగయ్య తన తప్పు గ్రహించాడు. అనవసర మమకారం వల్లే బాధ వస్తుందని అర్థం చేసుకున్నాడు. నీతి: అతిగా మమకారం పెంచుకుంటే బాధ తప్పదు. జీవితమనేది అనుబంధాల ప్రయాణం మాత్రమే, స్వాధీనభావం కాదు.